చాలా సంతోషంగా ఉంది. ఇంత గొప్పగా ఏదైతుందో నారీ శక్తి వందన్ ప్రోగ్రామ్ పెట్టి మోదీ గారు మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు నారీలందరూ కూడా పెద్ద ఎత్తున తరలిచ్చారు. అదే మాది ఏదైనా ప్రోగ్రాం పెట్టి మాత్రం రాదు, అవునా కదా? కానీ మీ విషయము, మీ శక్తి గురించి, మీ గురించి చెప్తున్న సంగతులను వినడానికి మీరు చాలా శ్రద్ధగా ఇక్కడికి వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నారీ శక్తి అభియాన్ అనేదాన్ని, వందన్ అనే దానిని మోదీ గారు మీకు తెలుసు చాలా సీరియస్గా, ప్రపంచ దేశాలలోనే మనకు 140 కోట్ల జనాభా ఉంటే సగం కంటే పైన మహిళలే ఉన్నారు. కాబట్టి మీరు కంపల్సరిగా మీరు నిలబడి మీరందరూ ఏదైతుందో సశక్తిగా ఈ దేశంలో ముందుకు రావాలనే కోరికతోటి మోదీ గారు ఎన్నో ప్రణాళికలు వేస్తున్న సంగతి మీకు తెలుసు. నెక్స్ట్ 2024లో మోదీ గారు ఎప్పుడైతే వస్తారో మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి డైరెక్ట్ గా మీ అకౌంట్స్ లోకి ఆ పైసలు వస్తాయని చెప్పి కూడా మాకు చెప్పడం జరిగింది. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఏవైతే మీకు ఇస్తున్నారో గ్రూప్స్ అన్నిటి కూడా దాని ఇంతకుముందు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సరిగ్గా అందజేయకుండా వాళ్ళందరికీ వాళ్ళు మళ్ళించడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక ముందు ఏదైతుందో డైరెక్ట్ గా మీ అకౌంట్స్ లోకి ఆ పైసలు రావడం అనే దాన్ని మనంతా చూస్తున్నాం. ఇల్లు మంచిగా ఉండాలంటే గృహిణి మంచిగా ఉండాలంటారు. వాళ్ళ గృహిణి మంచిగా ఉంటే ఆ ఇల్లు చక్కదిద్దుతుంది అంటారు. అట్లా ఇంట్లో ఉన్న భర్త మంచిగా ఉంటారు, అదేవిధంగా పిల్లలు మర్యాదపూర్వకంగా ఉంటారు, వాళ్ళ చదువులు మంచిగా చదువుతారు, ఉన్నత స్థాయిలోకి వాళ్ళందరూ కూడా వెళ్తారు. కాబట్టి మహిళలను మనం ఎప్పుడు కూడా ఆదరించి అభినందించి ఒక అక్కగా ఒక తల్లిగా మనం అందరం కూడా చూస్తున్నాం. దానికి ఇవాళ మోదీ గారు కూడా ఎన్నో ఆరక్షణలు ఇస్తుకుంటూ, ఎన్నో రిజర్వేషన్లు ఇస్తుకుంటూ మహిళలందరినీ కూడా ముందుకెళ్ళాలి. మన సేమ్ మొత్తం ఏ విధంగా అయితే పురుషులు ఉన్నారో భారతదేశంలో సమానంగా మహిళలు కూడా ఉండాలి అనే విధంగా వాళ్ళు చేస్తున్న ఈ ప్రోత్సాహానికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియాలని చెప్పి తెలియజేస్తున్నా.